ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి. అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ, అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు కడుతున్నారు ప్రజలు. మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని. సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. నువ్వు పోయిన కాడ పక్కనే రైతులు యూరియా కొరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టిపోతున్నారు. మొదలైంది మళ్ళీ రాజ్యం. ప్రజలు తేరుకుంటున్నారు ఇప్పుడు. అరే ఎట్లా జరిగింది పొరపాటు అని. కాలువలో నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, రైతులకు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకునే దుస్థితి వచ్చింది రోడ్ల బస్తాల కొరకు. అప్పుడే మేము ఏదో హామీ నెరవేర్చినాం. అసలు నువ్వు మొదలు పెట్టలే. ఇంకా రైతు బంధు నువ్వు నీ ముఖ్యమంత్రితో సహా డేట్లే చెప్పిండు. ఇంక మేము అడగడం లేదు, రైతులే మాట్లాడుతున్నారు. రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు. సార్ రోజు ఎదురు చూస్తున్నాం, సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం. చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి, మెసేజ్లు, అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత. అది కూడా మీలాగేం చెత్తబాబు రావుతలేము. మేము ప్రభుత్వాన్ని సమయం చెప్పండి, రైతులకు ఎప్పుడు ఇస్తారో, ఆ రుణమాఫీ ఎప్పుడు చేస్తారో సమయం మాత్రమే చెప్పమని అడిగినాం తప్ప మీలాగా మేమేం రోత మాటలు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడడం కూడా మీరు ఎన్ని రెచ్చగొట్టినా మీ చేతగంతనం, మీ పరిపాలన చేయరాని మీ తండతనంతో ఏం చెత్తబాబు రాగినా మేము పద్ధతిని ఏమిటాం, పద్ధతిని అడుగుతాం. కరెంటు కొత్తల గురించి చెప్తున్నారు పాపం. మెయింటెనెన్స్ కొరకు మీరు అందరూ కూడా చూస్తున్నారు గత 10 సంవత్సరాలు. మెయింటెనెన్స్ కొరకు ఎక్కడైనా కాసేపు పవర్ తీసేయాల్సి వస్తే 1-2 గంటలో ఆ ప్రాంతం నుండి ఏఈ, ఇంకొంచెం పెద్ద పరిధి అయితే డిఈ సమాచారం ఇచ్చేటోడు అక్కడికి కన్జ్యూమర్స్కి. ఇగో ఈ మన చిక్కడపల్లి ఏరియాలో పలానా గంట సేపు ఈ టైం నుంచి ఈ టైంకి పవర్ ఉండదు, వినియోగదారులు సహకరించండి, ముందస్తు సమాచారం ఇస్తున్నాం. లేదా ఇక పంజగుట్టలో పలానా ప్రాంతంలో ఈ సమయానికి ఈ సమయం ఉండదు, మెయింటెనెన్స్ కొరకు ఆపుతున్నాం అని చెప్పేవాళ్ళేమో. పాపం ఇప్పుడు మంత్రి చెప్తున్నాడు ఏకంగా రాష్ట్రం మొత్తం లేదా హైదరాబాద్ మొత్తం 2 గంటలు మెయింటెనెన్స్ అవుతుంది. మెయింటెనెన్స్ అనేది మొత్తం హైదరాబాద్ సిటీకి ఒక్కరోజు చేసిన చరిత్ర ఇప్పుడు లేదు, చెయ్యరు. మెయింటెనెన్స్ అనేది ప్రజలకు కూడా చెప్పాలి. మెయింటెనెన్స్ అంటే ఒక కరెంట్ ఫీడర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడర్ ప్రాంతంలో చెట్లు ఏదైనా పెరిగి లైన్లకు అడ్డం పడుతున్నా ఇబ్బంది పడుతుంటున్నో ఆ చెట్లు కొట్టడానికి, లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇంకోటి కానీ బిగించినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వడానికి, కొత్త లైన్ వేసినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వడానికి, ఆ పని మొత్తం పూర్తి చేసి కనెక్షన్ ఇవ్వడం కొరకు కాసేపు తీస్తారు. మెయింటెనెన్స్ అని దీన్ని అంటారు. సో దీన్ని అక్కడ స్థానికంగా ఉండే అధికారులు చెప్తారు. అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగంతనం, మీకు పరిపాలన చేయరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేషాలు వేసినా అర్థమైపోయింది.